రాకాలోకంకి స్వాగతం. ఈ కంటెంట్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, మీ బంధుమిత్రులకు షేర్ చేయండి. ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ బటన్ని నొక్కండి, అదేవిధంగా బెల్ ఐకాన్ని కూడా నొక్కండి. జై హింద్ మిత్రులారా, ఒక ఆసక్తికరమైనటువంటి విషయాన్ని గమనించారు. మన ఆర్మీ చీఫ్, మన ఎయిర్ ఫోర్స్ చీఫ్, దీంతోపాటు మన చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ సిడిఎస్, వీళ్ళు ముగ్గురితో పాటు భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, ఈ నలుగురు కీలకమైనటువంటి దేశ రక్షణ భద్రతతో ముడిపడ్డటువంటి నలుగురు కీలకమైనటువంటి నాయకులు ఆగస్టు 9, ఆగస్టు 10 దక్షిణ భారతదేశంలో ఉన్నారు. ఒకరినొకరు కలవలేదు, కానీ దాదాపుగా ఒకే విషయం మీద మాట్లాడారు. 5వ కీలకమైనటువంటి నాయకుడు మన రక్షణ మంత్రి అయినటువంటి రాజ్నాథ్ సింగ్. మధ్యప్రదేశ్లో వింధ్యకి దిగువనంటే టెక్నికల్గా దక్షిణ భారతదేశంలో, కానీ మధ్యప్రదేశ్లో ఆయన ఒక కార్యక్రమంలో పాల్గొన్నారు. మొట్టమొదట ఎయిర్ చీఫ్ మార్షల్, మన ఎయిర్ ఫోర్స్ యొక్క చీఫ్ అయినటువంటి ఎయిర్ చీఫ్ మార్షల్ అమన్ప్రీత్ సింగ్ బెంగళూరులో ఎయిర్ చీఫ్ మార్షల్ కాత్రేకి సంబంధించిన 19వ స్మారక ప్రసంగం చేశారు. ఈ ప్రసంగంలో మాట్లాడుతూ ఆయన ఆపరేషన్ సింధూర్ సమయంలో పాకిస్తాన్కి చెందినటువంటి కనీసము 5 ఫైటర్ జెట్స్ని, 2 అడ్వాన్స్ వార్నింగ్ సిస్టమ్ ఇచ్చేటటువంటి ఎవాక్స్ని ధ్వంసం చేశామని కనీసము అన్న పదం వాడారు. అంటే ఇంకా ఎక్కువ అయ్యి ఉంటాయి, కానీ మనకు ఖచ్చితమైన లెక్క తెలిసింది 5 అని. డొనాల్డ్ ట్రంప్ 5 విమానాలు పడిపోయాయన్నారు. ఆ 5 విమానాలు ఇవన్నమాట. అంతేకాకుండా ఆయన హ్యాంగార్స్, అంటే ఎయిర్ బేసెస్లో ఉండేటటువంటి పాకిస్తానీ ఎయిర్ బేసెస్లో ఉండేటటువంటి విమానాలని దాచే స్థలం మీద కూడా అనేక దాడులు జరిగినాయి. దీనిలో అనేక అమెరికన్ F-15కి తరహా విమానాలు కూడా ధ్వంసమై ఉంటాయి అని చెప్పి అనుమానం వ్యక్తం చేశారు. అంటే ఆధారం చూపించలేరు కాబట్టి ఆ మాట చెప్పారు. సరిగ్గా ఏప్రిల్ 9వ తారీఖునే మన చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ జనరల్ అనిల్ చౌహాన్ సికింద్రాబాద్లో ఉన్నారు. సికింద్రాబాద్లో ఉన్నటువంటి కాలేజ్ ఆఫ్ డిఫెన్స్ మేనేజ్మెంట్లో ఆయన అడ్వాన్స్డ్ డిఫెన్స్ మేనేజ్మెంట్కి సంబంధించినటువంటి ఒక కోర్సు ముగింపు సమావేశంలో ఆర్మీ, అందులో పాల్గొన్నటువంటి ఆర్మీ క్యాడెట్స్ ఎవరైతే ఉంటారో ఆర్మీ అధికారుల ట్రైనింగ్ అది, దానిలో మాట్లాడుతూ ఆయన కూడా ఆపరేషన్ సింధూర్ గురించి మాట్లాడారు. ఆగస్టు 10వ తారీఖున చెన్నై ఐఐటిలో అగ్నిశోధ్ అనేటటువంటి ఆర్మీ ఐఐటీల రెండిటి సహకారంతో ఒక ప్రత్యేకమైనటువంటి లెబారెటరీని తయారు చేయడం జరిగింది. ఆ లెబారెటరీని ప్రారంభించడానికి ఆర్మీ చీఫ్ అయినటువంటి జనరల్ ఉపేంద్ర ద్వివేది చెన్నైకి వచ్చారు. ఆయన కూడా ఆపరేషన్ సింధూర్ గురించి మాట్లాడారు. 4వది ఏప్రిల్ 10వ తారీఖున మెట్రో రైల్ని ప్రారంభించేందుకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ బెంగళూరుకు వచ్చారు. బెంగళూరులో ఈ నలుగురు నాయకులు ఒకరినొకరు కలవలేదు. మధ్యప్రదేశ్లో రాజ్నాథ్ సింగ్ కూడాను మాట్లాడారు. ఆయన కూడా ఆపరేషన్ సింధూర్ గురించి మాట్లాడారు. ఈ దేశపు రక్షణ భద్రతకు సంబంధించిన కీలకమైనటువంటి బాధ్యతల్లో ఉన్నటువంటి 5గురు నాయకుల్లో 4 దక్షిణ భారతదేశంలో, ఒకరు వింధ్యకి దక్షిణాన మధ్యప్రదేశ్లో ఒకే విషయం పైన మాట్లాడారు, ఆపరేషన్ సింధూర్. అయితే ఒక్కొక్కరి ఎంఫసిస్ వేరు, ఒక్కొక్క ప్రధాన విషయాన్ని ఎంచుకున్నారు. ఆర్మీ చీఫ్ మాట్లాడుతూ ఆర్మీ, ఎయిర్ ఫోర్స్, నేవీల మధ్య కోఆర్డినేషన్ ఎంత పర్ఫెక్ట్గా ఉంది, ఎంత సింక్రనైజ్డ్గా ఒక పూర్తి సమన్వయంతో పనిచేయటం జరిగింది. అందరూ కలిసికట్టుగా వ్యూహరచన చేసి ఏ రకంగా పోరాడాము, ఏ రకంగా పాకిస్తాన్ని పచ్చడి చేశామన్నది జనరల్ ఉపేంద్ర ద్వివేది వివరించారు. నిజానికి ఆయన చాలా ఆసక్తికరమైనటువంటి పదజాలాన్ని వాడారు. నిజానికి 4 రోజుల ఆపరేషన్ సింధూర్ ఒక చెస్ గేమ్ లాగా సాగింది, చదరంగపు ఆటలాగా సాగింది. ప్రత్యర్థి మూవ్ ఏమిటి, ఎత్తుగడ ఏమిటన్నది మనకి ముందుగా తెలియదు, కానీ అతని ఎత్తుకి పై ఎత్తు వేసి అతన్ని చెక్మేట్ చేయగలిగాము. కొన్ని సందర్భాల్లో మనము వాళ్ళ యొక్క పావులని
చంపేశాం కూడాను అన్నటువంటి విషయాన్ని ఆయన చాలా స్పష్టంగా చెప్పారు. చెస్ ఉదాహరణ ఇచ్చారు, కానీ ఆయన మాట్లాడుతున్నది యుద్ధం గురించి. జనరల్ ఆసిమ్ మునీర్ పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ గురించి కూడా ఆయన ఒక సరదా వ్యాఖ్య చేశారు. పాకిస్తాన్లో ఈ యుద్ధం ఓడిపోయినటువంటి జనరల్ ఆసిమ్ మునీర్ని ఫీల్డ్ మార్షల్ చేశారు. దాంతో అక్కడి ప్రజలు మనమే యుద్ధం గెలిచామేమోనని భ్రమపడేటటువంటి పరిస్థితి వచ్చిందని కూడా అన్నారు. ఎయిర్ ఫోర్స్ చీఫ్ అదే విషయం మాట్లాడారు. ఆయన ఎక్కడెక్కడ దాడులు జరిగినా, ఏ రకమైన దాడులు జరిగినా దానికి సంబంధించినటువంటి శాటిలైట్ ఇమేజరీ, ఫోటోగ్రాఫిక్ ఇమేజరీ, వీడియోలు చూపించి సోదాహరణంగా చెప్పడం జరిగింది. ఆ తర్వాత సిడిఎస్ సికింద్రాబాద్లో మాట్లాడుతూ ఆయన కూడాను ఆర్మీలోని వివిధ దళాల మధ్య సమన్వయం ఎంత బాగా జరిగిందో, ఎంత చక్కటి పథకం వేయటం జరిగిందో అన్నటువంటి విషయాన్ని ఆయన కూడా చెప్పారు. ఈ ముగ్గురు చెప్పిన దానిలో ఒక కామన్ పాయింట్ ఉంది. అదేంటంటే రాజకీయ నాయకత్వము దృఢమైనటువంటి చర్యల్ని తీసుకోవడంలో వెనుకాడలేదు, సాహసాన్ని, తెగువని, తెగింపుని ప్రదర్శించింది పూర్తి ఆలోచనతోటి. రెండవది, రక్షణ మంత్రి ఇనఫ్ ఈజ్ ఇనఫ్ అని అన్నారని చెప్పి జనరల్ ఉపేంద్ర ద్వివేది అంటే ఆర్మీ చీఫ్ అన్నారు. ఆ తర్వాత ఆర్మీకి పూర్తిగా ఆపరేషనల్ ఫ్రీడమ్ ఉంది అన్నటువంటి విషయాన్ని ముగ్గురు ఆర్మీ అధికారులు కూడాను వేరువేరు సందర్భాల్లో వేరువేరు ఎంఫసిస్ తోటి ఇదే మాట చెప్పారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అక్కడ ఆర్మీ చీఫ్ చెన్నైలో అగ్నిశోధిని ప్రారంభిస్తున్న సమయంలోనే మెట్రోని ప్రారంభిస్తూ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆపరేషన్ సింధూర్లో టెక్నాలజీ చాలా కీలక పాత్ర వహించింది, ఈ టెక్నాలజీని అందించడంలో బెంగళూరు చాలా కీలక పాత్ర వహించింది అన్నారు. ఇక రాజ్నాథ్ సింగ్ మాట్లాడుతూ ప్రపంచంలో కొందరు పెద్దన్నలు ఉన్నారు, వాళ్ళు అన్నీ తమకు తెలిసి తమ ప్రకారమే జరగాలనుకుంటారు, అన్నిటినీ తామే నిర్ధారిస్తామనుకుంటారు. కానీ వాళ్ళ భారతదేశం యొక్క స్వతంత్రపూరితమైనటువంటి ఆలోచన, సొంత ఆయుధాలు, సొంత తెగింపు, సొంత నిర్ణయాధికారాన్ని చూసి వాళ్ళు జీర్ణించుకోలేకపోతున్నారు అని చెప్పి ఒక వ్యాఖ్య చేశారు. రాజ్నాథ్ సింగ్ డొనాల్డ్ ట్రంప్ గురించి వ్యాఖ్యానించారు. ఆర్మీలో కోఆర్డినేషన్ గురించి, తర్వాత ఆపరేషనల్ ఫ్రీడమ్ గురించి, అదేవిధంగా ఆర్మీకి సంపూర్ణమైనటువంటి స్వేచ్ఛ ఇవ్వడంలో ప్రభుత్వం చూపించినటువంటి తెగువ గురించి మిగతా ఆర్మీ అధికారులు ముగ్గురు మాట్లాడితే మోదీ టెక్నాలజీ గురించి మాట్లాడారు. అందరూ ఆపరేషన్ సింధూర్ గురించే మాట్లాడటం చాలా ఆసక్తికరమైనటువంటి విషయము. ఆగస్ట్ 10 నాటికి ఆపరేషన్ సింధూర్లో పాకిస్తాన్ 2 చేతులు పైకెత్తి సీజ్ ఫైర్ అడిగి 3 నెలలు పూర్తవుతున్నది. సరిగ్గా 90 రోజులు కాగానే ఈ 5 నాయకులు మాట్లాడటం అనేది ఇది కాకతాళీయం కాదు. ఇటీవలే పార్లమెంట్లో చర్చ జరిగింది. అటు అమెరికా కూడా భారత్ పట్ల చాలా అసహనంగా ఉంది, ఆంక్షలు విధిస్తామని రకరకాల మాటలు మాట్లాడుతోంది, రష్యాతో చమురు ఇదంతా తీసుకుంటున్నారని చెప్తున్నటువంటి సమయంలో ఈ 4 నాయకులు మోదీతో కలుపుకున్నట్టయితే, రాజ్నాథ్తో కలుపుకున్నట్టయితే మొత్తం 5 నాయకులు కూడా వింధ్యకు దక్షిణానికి వచ్చి ఆ ఆపరేషన్ సింధూర్ గురించి వ్యాఖ్యానించడం కొంత ఆసక్తిగా అనిపిస్తున్నది. ఎందుకంటే యాక్షన్ అంతా కూడాను నార్త్ వెస్ట్ ప్రాంతంలో జరిగింది, జమ్మూ కాశ్మీర్ ప్రాంతంలో జరిగింది. కానీ వీళ్ళు దక్షిణంలో వేర్వేరు కార్యక్రమాల్లో వచ్చి మాట్లాడటం ఇది కొంత ఆసక్తికరమైనది. ఉత్తర దక్షిణాలు కలిసి ఈసారి ఆపరేషన్ సింధూర్లో చాలా కీలకమైనటువంటి డిఆర్డిఓ యొక్క వెపనరీ కావచ్చును, బెంగళూరులోని డ్రోన్ టెక్నాలజీ కావచ్చును, ఐఐటిలోని యువకులు, బిట్స్ పిలానీ యువకులు డ్రోన్లను ఇంప్రొవైజ్ చేసి యుద్ధంలో ఉపయోగించేట్టుగా తయారు చేయటం, ఈ అంశాలన్నిటినీ స్పృశించడంతో పాటు అమెరికాని అదేవిధంగా పాకిస్తాన్ని కూడాను టార్గెట్ చేసి మాట్లాడటం జరిగింది. ఇటీవల పార్లమెంట్లో దీనిపైన 16 గంటలు చర్చలు జరిగి విపక్షము పూర్తిగా ఆపరేషన్ సింధూర్ని ఫెయిల్యూర్ అని చూపించడంలో విఫలమైపోయి వాళ్ళ దగ్గర ఏ రకమైనటువంటి ఆర్గ్యుమెంట్ లేని నేపథ్యంలో వీళ్ళు ఈ వ్యాఖ్యలు చేయటం, ఇది 90 రోజులు పూర్తయింది, ఆపరేషన్ సింధూర్ ఇంకా అబేయన్స్లోనే ఉందన్నటువంటి విషయాన్ని కూడా గుర్తు చేస్తూ
పాకిస్తాన్ గనక దుస్సాహసానికి పాల్పడితే సరైన గుణపాఠం చెప్పేటటువంటి పరిస్థితి ఉంది. ఈ టెక్నాలజీ మిగతా ఈ ఐఐటీల వంటి సంస్థలు అందించేటటువంటి సాంకేతిక సహకారం ఇవన్నీ కూడాను రానున్న యుద్ధంలో కీలక పాత్ర వహిస్తాయన్నటువంటి సందేశాన్ని అన్యాపదేశంగా ఇండైరెక్ట్గా ఇవ్వడం జరిగింది. అందుకే బహుశా ఈ నాయకులందరూ కూడాను సౌత్ ఇండియాకు వచ్చి సౌత్లోని టెక్నాలజీ, డిఫెన్స్ రీసెర్చ్, ఉత్తరాదిలో ఉన్నటువంటి సైన్యము, దాని యొక్క వ్యూహ రచన, వీటి సమన్విత రూపమే ఆపరేషన్ సింధూర్ యొక్క సక్సెస్ అన్నటువంటి మాట చెప్పేందుకు బహుశా ఈ వేదికని ఎంచుకున్నారా అని అనిపిస్తోంది. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఈ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, మీ అభిప్రాయాన్ని కమెంట్ల రూపంలో తప్పనిసరిగా పంపించండి.